క్యూర్లో ఇందిరమ్మ ఇల్లు జనావాసాల పరిధిలోనే ఉండాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ఇది హైదరాబాద్లో జరిగింది. నగరంలోని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పరిధిలో నిర్మించే ఇందిరమ్మ ఇల్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. క్యూర్ పరిధిలో ఇళ్లపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఓఆర్ఆర్ లోపల నిరుపయోగంగా ఉన్న వివిధ స్థలాలను గుర్తించాలని సూచించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో స్థలాలను గుర్తించినట్లుగా అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి స్థలాలను తీసుకొని ఆయా శాఖలకు వేరే చోట కేటాయించాలని రేవంత్ ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్లను జనావాసాలకు దూరంగా కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రజల పని ప్రదేశాలకు దగ్గరగా జనావాసాల పరిధిలో ఇల్లు నిర్మిస్తే నిరుపేదల జీవనోపాధి కోల్పోకుండా ఉంటారన్నారు. క్యూర్ ఏరియాలోని పలు నియోజకవర్గాల్లో ఒక్కో ప్లాట్ దాదాపు 528 చదరపు అడుగులు విస్తీర్ణంతో 400 చదరపు అడుగులు కార్పొరేట్ ఏరియాలో ఇల్లు నిర్మించనున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు 11 లక్షల ఖర్చవుతుండగా దీనిలో ప్రభుత్వం 5 లక్షల మేర సబ్సిడీ అందించనుంది. మిగిలిన 6 లక్షలు లబ్ధిదారు నుండి వాటాగా చెల్లించాల్సి ఉంటుంది. భూమి బకాయి ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. రాజేంద్రనగర్, మహేశ్వరం, షేరిలింగపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్పూర్, అంబర్పేట్, కూకట్పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్పేట్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించనున్నారు. ఈ నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియ వేగవంతంగా చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ఉన్నతాధికారులందరూ పాల్గొన్నారు. ఈరోజైతే ఇలాంటి చర్చలు అయితే చాలానే ఉన్నాయి మన దగ్గర. మీరు నా ఛానల్ని ఇలాంటి అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాల్సింది.